హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఎండలు చాలా మండిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. మీరు ఏసీలో ఉంటే కాస్త బయటకు వచ్చి వెంటనే ఎండలోకి వెళ్ళకుండా కొంచెంసేపు ఉన్న తర్వాత బయటికి వెళ్ళండి. లేకపోతే వడదెబ్బ తగిలి కొంచెం సన్స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మీకు అందరికీ తెలుసు అనుకోండి, కానీ ఎందుకు మీకు అందరికీ చెప్పాలనిపించింది. ఐస్ వాటర్ తాకండి. బాగా ఐస్ వాటర్ తాగితే ఇంకా నాకు అలాగే త్రోట్ పెయిన్ స్టార్ట్ అయిందండి. అంతే, అది ఎండాకాలం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన హెల్త్ మనం కాపాడుకోవచ్చండి. ఇంకా కథలోకి వెళ్దామండి. ఒక భార్యాభర్త కూతురు ఉంటారండి. భార్య ఎప్పటి నుంచో అడుగుతుంది, అలా విహారయాత్రకి ఎక్కడికైనా వెళ్దామండి అని చెప్పేసి. సరే, వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారండి. వాళ్ళు అలా వెళ్తూ ఉంటే మామూలుగా కాకుండా ట్రైను ఫ్లైట్ అన్నీ అయిపోయిన తర్వాత షిప్లో వెళ్తారు. కొంచెం దూరం షిప్లో వెళ్తుంటే సడన్గా వాళ్ళకి అలలు అంతా పైకి లేచి ఒక తుఫాన్ లాగా వచ్చింది. ఆ పడవంతా మునిగిపోయేటట్టు అయిపోయి నీళ్ళు వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఆ కెరటాలో ఎగసిపడి షిప్లో అంతా మునిగిపోయేటట్టు. చాలామందికి లైఫ్ జాకెట్స్ వేసుకొని దిగిపోతున్నారు. ఇంకా భార్యాభర్తలు మిగిలి ఒక్క లైఫ్ జాకెట్టే ఉంది వాళ్ళకి. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఇంకా హస్బెండ్ ఏమో ఇంకా ఏం ఆలోచించకుండా లైఫ్ జాకెట్ వేసుకొని దూకేస్తే వెనకాతల నుంచి వాళ్ళ వైఫ్ ఏదో చెప్తుంది. ఏం చెప్తుంది నాకు అర్థం కాలేదు, కానీ ఆయన లైఫ్ జాకెట్ వేసుకొని విదుకుంటూ బయటకు వచ్చేసాడు. ఆ కొంతసేపటికి ఆ షిప్ అలా మునిగిపోయి ఇంకా ఆవిడ కూడా చనిపోతుంది. కానీ ఏం చెప్పారు అనేది చాలామందికి అనుమానం వచ్చింది. అక్కడ బయటకు వచ్చిన వాళ్ళంతా అనుకుంటారు కదా, ఏదో చెప్తుంది ఆవిడ, ఈయన వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు పాపం, ఆవిడ అలా మునిగిపోయిందని చెప్పేసి. సరే, ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగిన ట్రాజడీ చెప్తాడు. ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుతాడు. కానీ ఆ పాపకి వాళ్ళ నాన్న అంటే కోపం. ఎందుకంటే వాళ్ళ నాన్న వల్ల అమ్మ చనిపోయింది, అమ్మని కూడా మీరైతే సేవ్ చేసి ఉండొచ్చు కదా, ఈయన మాత్రం బ్రతికి అమ్మని చంపేశాడే. ఆ పిల్లకి నాన్న అంటే కోపం. ఆ నాన్న దగ్గర వెళ్ళదు కూడా. ఈయన ఎంత దగ్గరికి చేరదీసినా ఆ అమ్మాయి వెళ్ళదు, దూరంగానే పెడుతుంది. కానీ ఈయన మాత్రం తన బాధ్యతగా అమ్మాయిని బాగా చదివించి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసిన తర్వాత కొన్నాళ్ళకి మరి ఈయన కూడా ముసలాడైపోతాడు కదా, ఈయన కూడా చనిపోయే స్థితికి వస్తాడు. కానీ ఒక లెటర్ రాసేసి చనిపోతాడు. ఈ అమ్మాయికి సీరియస్గా ఉందని తెలియగానే ఒక ఊరి నుంచి బయలుదేరుతుంది. కానీ ఆయన వచ్చేసరికి, ఆ అమ్మాయి వచ్చేసరికి ఈయన నాన్న చనిపోతారు. ఆయన ఒక ఉత్తరం రాసి పెట్టాడని తెలిసి ఆ ఉత్తరం చదువుతుంది. అప్పుడు ఆ ఉత్తరంలో ఇలా రాస్తాడనమాట. అమ్మ తల్లి, నేను మీ అమ్మని కాపాడకుండా నేను మాత్రం బయటకు వచ్చి మీ అమ్మని చనిపోయిందని నువ్వు అనుకుంటున్నావు. అలాగా కాదు తల్లి, నీకు ఎప్పటికప్పుడు చెప్దామని నేను అనుకుంటున్నాను. కానీ చిన్నదానివన్నీ నువ్వు అర్థం చేసుకోలేమని చెప్పలేదు. అప్పటికే నువ్వు తను ద్వేషించ మొదలుపెట్టావు. నేను చెప్పినా నీకు అర్థం కాదు అని చెప్పి నేను చెప్పలేదు. కానీ మీ అమ్మ కొన్నాళ్ళు చనిపోతుంది అని ఒక డాక్టర్ గారు చెప్పారు. అమ్మాయికి, మీ అమ్మకి క్యాన్సర్ ఉంది, ఇంకా 2-3 నెలలు చనిపోతుందని చెప్పారు డాక్టర్ గారు కూడా. సపోజ్ నేను ఉండిపోయి మీ అమ్మని పంపించినా సేవ్ చేసినా కూడా మీ అమ్మ కొంతకాలంలో చనిపోతుంది. అప్పుడు నేను చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకని ఎలాగో చనిపోతుంది కదా మీ అమ్మ అని చెప్పేసి నేను అందరూ వదిలేసి నేను బ్రతికి బయటకు వచ్చి నేను పెంచుదాం ఉద్దేశంతో బయటకు వచ్చాను. కానీ నేనేదో లైఫ్ సేవ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాను ఉద్దేశంతో రాలేదమ్మా, నీకోసం నేను బ్రతికాను, అది అర్థం చేసుకో తల్లి అని చెప్పి రాసి ఉంటుందట లెటర్లు. అది చూసి అమ్మాయి చాలా బాధపడుతుంది. అయ్యో, మా నాన్నగారిని అపార్థం చేసుకున్నాను, సరిగ్గా చూసుకోలేకపోయినా బ్రతుకున్నప్పుడు నా కోసం మా నాన్న త్యాగం చేశాడు, నాకు తెలియకుండా మా అమ్మని చంపేశాడని ద్వేషం పెంచుకున్నాను అని చెప్పి చాలా బాధపడుతుంది. కానీ ఎంచుకోండి అంటే ఎందుకు ఇలా చేసాడు నాన్న, ఆ అమ్మాయి అయినా నాన్నని అడిగి ఉండొచ్చు, అయితే ఈయన చెప్పుండొచ్చు. కానీ ఈ అమ్మాయి అర్థం చేసుకోలేదేమో అని ఉద్దేశంతో ఆయన చెప్పలేదు. కానీ అమ్మాయి ద్వేషం పెట్టుకుంది కాబట్టి నాన్న అమ్మని చంపేశాడని దురుద్దేశంతో ఈ అమ్మాయి వెళ్ళలేదు దగ్గరికి. కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రాలేరు కదండి. ఇంకా అమ్మాయి అలా బాధపడుతూ ఇంకా అలా అయిపోయింది. ఏదైనా మనం అపార్థం చేసుకోవడం ఈజీ అవుతుంది, కానీ మనం అర్థం చేసుకోవడం చాలా టైం పడుతుందండి. అందుకే ఎవరినైనా ఫస్ట్ అపార్థం చేసుకోకూడదని చెప్పేది. అందుకే ఈ మోరల్ మీకు నచ్చితే, ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.